అగైన్ ఐఎమ్ బ్యాక్ విత్ సూపర్ హెల్దీ రెసిపీ. కానీ ఈసారి బ్రేక్ఫాస్ట్ లోకి కాదు, లంచ్ లోకి. బ్రోకలీతో బ్రేక్ఫాస్ట్ రెసిపీలు 2 చూసారు కదా, ఈసారి బ్రోకలీతో లంచ్ రెసిపీ అదేనండి. బ్రోకలీ పప్పు చేయడం ఎలానో చూసేద్దానండి. ఏముంది, చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్ గా బ్రోకలీని కట్ చేసి వాటిని కూడా వాష్ చేసుకొని అవన్నీ పీసెస్ ని కుక్కర్ లో వేసేసి ఆల్రెడీ కడుగు పెట్టుకున్న కందిపప్పు, దాంట్లో కొంచెం శనగపప్పు అది కూడా వేసేసి ఆనియన్, మిర్చి, ఒక్క టమాటో, కొంచెం పసుపు, కొంచెం ఇవన్నీ ఉడకడానికి కొద్దిగా వాటర్ వేసేసుకొని విజిల్ అయితే పెట్టండి కుక్కర్ లో. ఇంకా 3 to 5 విజిల్స్ వచ్చిన తర్వాత మీకు కావాలంటే ఇలా స్మాష్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇప్పుడు వచ్చేసి అన్నేసి చూడు నన్నేసి చూడు అని అంటుంది చూసారా, అదేనండి ఉప్పు. దాన్ని వేసేయాలి అంతే కదా. అన్ని వేసినా ఉప్పు అయిపోతే కూరకి టేస్టే ఉండదు. నేను వండుతా అని చుట్కీ కూడా వండడానికి వచ్చింది, కానీ ఇంకా టైం ఉందమ్మా అని చెప్పేసి పక్కన పెట్టి పప్పునైతే పోపు పెట్టేశాను. గుమగుమలాడే బ్రోకలీ పప్పు రెడీ అయిపోయింది. నిజానికి టేస్ట్ కూడా చాలా బాగుంది. బ్రోకలీతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అని ఇలా రకరకాలుగా ట్రై చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.